రైతు సోదరులందరికీ నమస్కారం. మన కిసాన్ మన రైతు ఛానల్కి స్వాగతం. మన ఛానల్కు అందించిన సమాచారం మేరకు కొన్ని ఏరియాల్లో మిరప తోటలు ఇగురు మాడి ముడతల బారిన పడి వైరస్ తెగుళ్ళు సోకుతున్నాయి. మాడిన ఇగురు మళ్ళీ కొత్త ఇగుర్లు రావడానికి, వైరస్ ముడతలు పోయి కొత్త ఇగుర్లు వచ్చేలా ఈ వీడియోలో 2 రకాల జోడి మందుల గురించి తెలుసుకుందాం. వరి మరియు ఇతర రకాల పంటలలో వచ్చే తెగుళ్ళు, చీడపీడల నివారణ మరియు యాజమాన్యం, వివిధ రకాల రసాయన మందుల గురించి తెలుసుకోవాలంటే మన కిసాన్ మన రైతు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ప్రస్తుత వాతావరణంలో కలిగే మార్పుల వలన రాత్రి సమయంలో మంచు ప్రభావం కారణంగా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదుతో వైరస్ ముడతలు ఎక్కువగా ఆశిస్తున్నాయి. ఇప్పుడు చెప్పే కాంబినేషన్ మందులు వాడి మొండి ముడతలు సైతం నియంత్రణ చేసి కొత్త ఇగురు రావడం జరిగిందని చెప్తున్నారు. హెచ్ఎం ఆర్గానిక్స్ వారి వైరఫిన్ మరియు కొట్టివా వారి క్రాప్ మ్యాక్స్ ఈ 2 రకాల మందులను కలిపి పిచికారీ చేయడం ద్వారా మంచి ఫలితం పొందుతున్నారు. వైరఫిన్ 100% ఆర్గానిక్ మందు. ఇది యాంటీవైరస్గా పనిచేసి బ్యాక్టీరియాను చంపివేస్తుంది. వైరఫిన్ను మిరప పంటలో పిచికారీ చేయడం ద్వారా మొజాయిక్ వైరస్, లీఫ్ కర్ల్ వైరస్, పసుపు మొజాయిక్ వైరస్ మరియు బ్యాక్టీరియల్ ఆకుముడత, కాండం తెగులు, కాండం కుళ్ళు, కాయకుళ్ళను నియంత్రణ చేస్తుంది. వైరఫిన్ పిచికారీ ద్వారా కలిగే ప్రయోజనాలు ముఖ్యంగా వైరస్ పెరుగుదలను ఆపుతుంది, బ్యాక్టీరియా వృద్ధి కాకుండా చేసి బ్యాక్టీరియాను చంపివేస్తుంది, వైరల్ వ్యాధుల నుండి పంటను రక్షిస్తుంది, వైరఫిన్ నివారణ మరియు నివారణగా పనిచేస్తుంది. వైరఫిన్ను మిరప పంటలో వైరస్ రాకముందు, వైరస్ సోకిన తర్వాత కూడా పిచికారీ చేయవచ్చును. పిచికారీ చేయవలసిన మోతాదు 100 mlను 1 ఎకరాకు పిచికారీ చేయాలి, లేదా 1.25 mlను లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయవచ్చును. వైరఫిన్ను ముఖ్యంగా బ్యాక్టీరియల్ వ్యాధుల వంటి విస్తృత తరగతుల వైరస్లను బారిన పడకుండా మొక్కను రక్షణ చేయడానికి సిఫారసు చేయబడినది. వైరఫిన్ కాస్ట్ చూసినట్లయితే 100 ml 499 రూపాయల వరకు ఉంటుంది. ఈ మందు ఫ్లిప్కార్ట్, అమెజాన్, అగ్రిబెగ్రి మరియు hmarganics.in వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది. కొట్టివా క్రాప్ మ్యాక్స్ను కలిపి పిచికారీ చేయడం ద్వారా మాడిపోయిన ఇగురు మళ్ళీ కొత్తగా ఇగురు వచ్చేలా చేస్తుంది. గ్రోతింగ్ లేని సమయంలో పిచికారీ చేసినప్పుడు మొక్క గ్రోతింగ్ వస్తుంది. పూత వచ్చే ముందు పిచికారీ చేసినప్పుడు పూత రాలదు. కాయ సమయంలో పిచికారీ చేసినప్పుడు కాయ యొక్క సైజు పెరిగి నాణ్యమైన కాయ వస్తుంది. క్రాప్ మ్యాక్స్లో వివిధ రకాల పోషకాలు ఉంటాయి. సైటోజాయమ్స్, మెరైన్ ఆల్గే ఎక్స్ట్రాక్ట్స్, ప్రోటీన్, హైడ్రోలాజ్డ్, కాంప్లెక్స్డ్, మైక్రోన్యూట్రియంట్స్, చీలటెడ్ మైక్రోన్యూట్రియంట్స్ పోషకాలు ఉంటాయి. 1 ఎకరాకు 400 mlను పిచికారీ చేయవలసి ఉంటుంది. కాస్ట్ లీటర్ 1600 రూపాయల నుండి 1700 రూపాయల వరకు ఉంటుంది. క్రాప్ మ్యాక్స్ పిచికారీ చేయడం ద్వారా కలిగే ప్రయోజనాలు ముఖ్యంగా మొక్కలో జీవక్రియను పెంచుతుంది, ప్రతికూల వాతావరణ పరిస్థితుల నుండి రక్షణ చేస్తుంది, వివిధ రకాల పోషకాలను తీసుకునే శక్తిని మొక్కలో పెంచుతుంది, మొక్కల కిరణజన్య సంయోగక్రియను పెంచుతుంది. కిరణజన్య సంయోగక్రియను పెరగడం ద్వారా మొక్క ఆహార వృద్ధి పెరుగుతుంది. ఆహార వృద్ధి పెరగడం ద్వారా మొక్కల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మొక్కల రోగనిరోధక శక్తి పెరగడం ద్వారా వివిధ రకాల తెగుళ్ళు, చీడపీడలను తట్టుకునేలా చేస్తుంది. దిగుబడి పెరగడానికి 100% దోహదం చేస్తుంది. ఇప్పుడు చెప్పుకున్న 2 రకాల మందులను కలిపి పిచికారీ చేసినట్లయితే అన్ని రకాల వైరస్ ముడతలు నియంత్రణ చేసి కొత్త ఇగుర్లు వచ్చేలా ఈ 2 రకాల జోడి మందులు దోహదం చేస్తాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోను లైక్ చేయండి, ఇతర రైతులకు ఈ వీడియోను షేర్ చేయండి. మీ యొక్క సలహాలు, సందేహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మరింత అవసర సమాచారం పొందాలంటే మన కిసాన్ మన రైతు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.